రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నటువంటి మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి మరి ఈ యొక్క ఛానల్ ఇది దేవుని యొక్క బ్లెస్సింగ్ మాత్రమే. ఇది మన అతిశయం అంటూ ఏది లేదు. అయితే ఈ మధ్య వచ్చినటువంటి ఒక భయంకరమైనటువంటి తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు. నేను ఆల్రెడీ ఈ తీర్పును గురించి వీడియో చేసి ఉన్నాను, అది ఒకసారి చూడండి. ఈ తీర్పు రావడానికి మూలమైనటువంటి అసలు కారణము ఎక్కడ ఉంది, అసలు దేన్ని ఆధారంగా చేసుకొని మరి ఈ యొక్క తీర్పు వచ్చింది అనే విషయాన్ని మరి చర్చించడం కోసమే, ఈ యొక్క అనాలిసిస్ చేయటం కోసమే ఈ వీడియో చేస్తున్నాము. అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రజలందరూ మరి ఈరోజు విడుదలయ్యేటటువంటి ఈ వీడియో మీకు ఇబ్బందికరంగా ఉన్నట్లయితే స్కిప్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఎవరికైతే ఈ యొక్క విషయాలు అంటే సుప్రీంకోర్టు తీర్పుకు ఆధారమైనటువంటి మూలము ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాము. తెలిసిన వాళ్ళు, ఆ మూలం తెలిసిన వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మీరు చూడాలని బలవంతం ఏమి లేదు, మీరు తెలుసుకోవాలని కూడా బలవంతం ఏమి లేదు. అయితే అనవసరమైనటువంటి కామెంట్స్ పెట్టి అవన్నీ డిస్టర్బెన్స్ చేయొద్దు. అయితే దీనికి మూలము ఏంటంటే దేన్ని ఆధారంగా చేసుకొని తీర్పు ఇచ్చారు అనేది మనం పరిశీలించినట్లయితే 1950 రాజ్యాంగ ఉత్తర్వుల మేరకు ఈ యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది అని మరి ప్రభుత్వం వారు లేదా సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది. అంటే 1950 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అంటారు. అసలు 1950 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అంటే ఏంటో అవగాహన లేని ప్రజలు ఉన్నారు. ఇది సత్యం. ఎందుకంటే కొన్ని దినాలుగా ఇంత హైర్ ఎడ్యుకేటెడ్ అయినటువంటి మాకే తెలియదు. ఇప్పుడు ఈ యొక్క మూలాలు తెలుసుకోవడం ప్రజలందరికీ ఎంతైనా ఇంపార్టెంట్. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి, జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, రేగుతున్నటువంటి అనేకమైనటువంటి దుమారాలను బట్టి మూలాలు తెలుసుకోవటం ఎంతైనా మంచిది, విషయం తెలుసుకోవటం ఎంతైనా మంచిది. అందుకే దేవుడు నాకు ఇచ్చినటువంటి త్రూ ఛానల్ ద్వారా మా కుటుంబము మరి దైవ సన్నిధిలో బలమైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో మరి దేవుడు ఒక పాత్రగా, ఒక చిన్న పనిముట్టుగా, ఒక మరి విజల్గా మమ్మల్ని కూడా నింపిన విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఈ యొక్క 1950 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అంటే ఏంటో నేను చెప్తాను ఈరోజు. అసలు ఈ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. అందుకే ఈరోజు ఈ యొక్క అంశమును మీ ముందుకు తీసుకొచ్చాను. అంటే అసలు ఈ 1950 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అంటే ఏంటంటే మరి బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీలు అంటే షెడ్యూల్ క్యాస్ట్. ఈ షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలు ఎస్సీ హోదా కలిగినటువంటి మనము క్రిస్టియన్లోనికి వెళ్ళినట్లయితే వీరి యొక్క ఎస్సీ హోదా రద్దవుతుంది అనేటటువంటిది దుమారం లేపబడింది. అంటే ఈ 1950 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ యొక్క బేసిక్ డెఫినేషన్ ఏంటంటే నీవు హిందూ అయినా లేదా సిక్ అయినా బౌద్ధ మతంలో ఉన్నటువంటి మరి ఎస్సీలుగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఎస్సీలుగా గుర్తింపబడతారు. ఇంకా క్రైస్తవత్వంలోకి లేదా ముస్లిం అంటే ఇస్లాం మతంలోనికి వెళ్ళిన వాళ్ళకి ఎస్సీ హోదా లేదు, ఇవ్వబడదు. నీవు ఉంటే హిందూగానన్నా ఉండు, లేదా సిక్కిజంలోనన్నా ఉండు, లేదా బౌద్ధ మతంలోనన్నా ఉంటే మాత్రమే ఆ ప్రజలకి మాత్రమే ఎస్సీ హోదా ఉంటుంది. నీవు ముస్లిం అయినా సరే, ముస్లిం మతాన్ని ఆచరించిన, క్రైస్తవ మతాన్ని ఆచరించిన, ఈ రెండు ఎంత వేరియేషన్ చూడండి, ఎంత కుట్రపూరితమైనటువంటి ఆలోచన చూడండి. ఎందుకంటే ఈ యొక్క అంశాలన్నీ తెలుసుకుంటున్నప్పుడు తెలుసుకోవాలి, మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రార్థన చేయటం కోసం, ప్రభు మనకిచ్చినటువంటి ప్రార్థన ఆయుధాన్ని మనం ఉపయోగించటం కోసం విషయం ఫస్ట్ మనకి తెలియాలి. అంటే నువ్వు హిందూయిజంలోనన్నా ఉండాలా, బౌద్ధ మతంలోనన్నా ఉండాలా, సిక్కు మతంలోనన్నా ఉండాలి. కానీ క్రైస్తవ మతాన్ని కానీ
ఇస్లామిక్ మతాన్ని కానీ నువ్వు ఆచరిస్తే నీకు ఎస్సీ హోదా లేదు అని ఎంత కుట్రపూరితంగా మరి ఈ యాక్ట్ తీసుకురావటం జరిగిందో ఒకసారి గమనించండి. నేను మరలా చెప్తున్నాను, ఉంటే హిందూగానన్నా ఉండు, లేదా సిక్కుగానన్నా ఉండు, లేదా బౌద్ధ మతంలోనన్నా ఉండు, కానీ నువ్వు క్రైస్తవత్వము కానీ లేదా ఇస్లామిక్ మతాన్ని కానీ ఆచరిస్తే నీకు ఎస్సీ హోదా లేదు అని ఈ యాక్ట్ చెప్పడం జరిగిందండి. ఈ యాక్ట్ను ఆధారంగా చేసుకొని మార్చి 24, 2026 మరి ఆ యొక్క రిలీజ్ అయినటువంటి సుప్రీంకోర్టు తీర్పు మరి దీన్ని ఆధారంగా చేసుకొని ఇవ్వటం జరిగిందని మరి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి, ఒకసారి ఆలోచించండి. అంటే నువ్వు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తే నీకు ఎస్సీ హోదా లేదు, లేదా ఇస్లామిక్ మతాన్ని ఆచరిస్తే నీకు ఎస్సీ హోదా లేదు. అంటే ఇక్కడ మతము అనే దాన్ని బేస్ చేసుకొని అంటే ఎంత కుట్రపూరితంగా మతాన్ని బేస్ చేసి, మతం అంటేనే ఒక జీవన శైలి అని ఘోషిస్తున్నాయి. కాబట్టి మతాన్ని ఆధారంగా చేసుకొని నీకున్నటువంటి ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైనటువంటి హక్కులన్నిటినీ కాలదోల్చడానికి, హక్కులన్నిటినీ తొలగించడానికి మరి ఇది ఒక కుట్రపూరితమైనటువంటి చట్టం. ఆనాడు రాష్ట్రపతి ఉత్తర్వులు, ప్రధానమంత్రి, ఇవన్నీ కూడా మనకి తెలుసు. వీరి ద్వారా మాత్రమే ఈ చట్టము చేయబడిందని మరి తెలియచేయటం జరిగింది. ఈ బౌద్ధ మతంలో ఉన్నవారికి, లేదా హిందువుల్లో ఉన్నవారికి, సిక్కిజంలో ఉన్నవారికి ఎస్సీ హోదా ఉంటుంది. ఒక క్రైస్తవ మతంలో లేదా ఇస్లామిక్ మతాన్ని ఆచరించే వారికి మాత్రమే మరి ఈ యొక్క ఎస్సీ హోదా లేదు అని తెలియచేయడం జరిగింది. కనుక మనము ఈ 1950 అసలు ఇది ప్రారంభించినప్పుడు 28 రాష్ట్రాలలో 1108 మరి కులాలకు ఈ ఎస్సీ హోదాని ఇవ్వడం జరిగింది. ఈ చట్టపరమైనటువంటి ఆధారాలు మరి సామాజికంగాను, విద్యాపరంగాను, ఉద్యోగపరంగా మరి ఈ యొక్క యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. అయితే ఇది కరెక్టేనండి, ఒకసారి ఆలోచిద్దాం. 1950 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ కరెక్టేనా? ఇప్పుడు అసలు ఈ ఆర్డర్ అంటే ఏంటో చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. నువ్వు ఉంటే హిందూగానన్నా ఉండు, లేదా సిక్కుగానన్నా ఉండు, లేదా బౌద్ధ మతంలోనన్నా ఉండు, క్రైస్తవ్యము లేదా ఇస్లామిక్ మతాన్ని ఆచరిస్తే మీకు ఎస్సీ హోదా లేదు. ఇది న్యాయమేనా? ఒకసారి ఆలోచిద్దాం. చదువు రాని వాళ్ళు ఉన్నారు, క్రీస్తును ఫాలో అవుతున్నటువంటి వారు ఎంతోమంది బలహీనులు ఉన్నారు, ఆర్థికంగా కుంటుబడిపోయిన వారు ఉన్నారు, సామాజికంగా వెనుకబడిపోయిన వారు ఉన్నారు. నువ్వు క్రైస్తవ మతాన్ని ఆచరించుతున్నంత మాత్రాన నీ పైన ఉన్నటువంటి కుల వివక్షత ఇంకా పోలేదు. ఇది చాప కింద నీరులాగా ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒకప్పుడైతే డైరెక్ట్గా ఈ కుల వివక్షత అనేది ఉండేది. ఒక భూస్వామి దగ్గర, ఒక అగ్రకులస్తుని దగ్గర ఒక బానిసగా పనిచేస్తూ, వారి ఇళ్లల్లో పనిచేసుకుంటూ, వారి పొలాలలో పనిచేస్తూ, దూరంగా ఉంటూ, ఊరికి ఎక్కడో మరి దూరంగా ఉంటూ బ్రతికినటువంటి బ్రతుకులు ఈరోజు మరి దేవుడిచ్చినటువంటి కృప కాలమును బట్టి రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 25 ప్రకారము మత స్వేచ్ఛ ఉంది. మరి ఆ మత స్వేచ్ఛను బట్టి ఒకప్పుడు తీసివేయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలంతా కూడా ఎవరైతే ఆదరించారో వారి దగ్గరికి వెళ్ళారు, వారి విశ్వాసాలను నమ్మారు. ఈరోజు కొంత మెరుగవుతూ కొన్ని స్థానాలలో ప్రజలు కొంత మరి ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా కొంత మెరుగుపడుతున్నారు. వారు కూడా ఒక మనుషులు అనే గుర్తింపు వస్తున్నటువంటి మరి దినాలలో అపవాది మరలా లేచాడండి. వారిని అణిచివేయటం కోసం మరి అందరూ, ప్రతి సమాజం, ప్రతి కమ్యూనిటీ కూడా మరి క్రైస్తత్వాన్ని ఆచరిస్తున్నారు. మరి వారికి అందరికీ లేనిది రూల్స్, రెగ్యులేషన్స్ మనకే వచ్చాయి. ఈ యాక్ట్ మనకే వర్తించింది. అది ఇప్పుడు ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం.
ఎందుకు ఈ యొక్క అంశమును కంప్లీట్గా ప్రజలకి తెలియచేయాలని ఆశపడుతున్నామంటే తెలియని వారు ఎంతోమంది ఉన్నారండి. నేను ఒక విశ్వాసిని ఇలా కదిలించాను, అమ్మ మనం చర్చిలకు వెళ్తే మనకి ఎస్సీ హోదా లేదు అంట, మరి ఏంటి నీ ఒపీనియన్ అని అంటే, అమ్మ దేవుడే చూసుకుంటాడమ్మా, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదుగా అంటున్న అమాయక ప్రజలు ఉన్నారండి. దేవుడు చేస్తాడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము చేయగలిగినటువంటి దేవుడు, మృతతుల్యమైనటువంటి శరీరంలో నుంచి జీవం పుట్టించగలిగినటువంటి దేవుడు. కానీ నీకు అన్నీ ఆయన రెడీ చేసి ఇచ్చేశాడు, నిన్ను ఆల్రెడీ బ్లెస్ చేశాడు, అది అనుభవించాలా. అపవాది వచ్చి నువ్వు అంత భోజనం అంతా రెడీ చేసుకున్నావండి, మొత్తం కంప్లీట్గా అందుకు కావలసినటువంటి సమస్తాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ పెట్టుకున్నావు, వచ్చి రాకతలికి ఒక గ్రద్ద ఒక కాకి తన్నుకొని పోతే ఏమనిపిస్తుంది నీకు? ఆ ఇస్తరు తన్నుకొని పోయిందనుకో, కాలితో అలా ఈడ్చుకొని పోయిందనుకో, నీకు బాధ అనిపించదా? నువ్వెంత కష్టపడ్డావు, నువ్వెంత శ్రమ పడ్డావు, ఎంత అదే ధనాన్ని వెచ్చించావు, నేను ఈడ్చుకొని పోతుంటే నువ్వు చూస్తూ ఉంటావా? దాన్ని వెనకాల పడవా? దాన్ని వెంబడించవా? మరలా తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేయవా? నోరు లేని జీవాలే అంత పోరాడుతుంటే మరి జీవం కలిగినటువంటి మనము, దేవుని సన్నిధిలో దేవుని బలము కలిగినటువంటి మనము, హక్కులు లేవు తొక్కలు లేవు అనే వారికి సమాధానం చెప్పేటటువంటి శక్తి కలిగినటువంటి నీవు ప్రార్థన పోరాటం చేయి. అండర్ గ్రౌండ్ నెట్వర్క్ జరుగుతుంది ఇప్పుడు. అనుకోవచ్చు అశ్రు రెంకెలు వేశాడు వెళ్ళిపోయాడని, కానీ హిజ్కియా ఏం చేశాడండి? ఆ ఉత్తరం తీసుకువెళ్ళి మందిరములో పరచి దేవుని సన్నిధిలో చదివాడు. నువ్వు చదువు, ప్రభువా నా బిడ్డల భవిష్యత్ ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా సమాజం పరిస్థితి ఏంటి, షెడ్యూల్ క్యాస్ట్గా ముద్ర వేయబడినటువంటి నా జనం పరిస్థితి ఏంటి, ఎస్తేరు ఏడ్చినట్టు ఏడు. జాతి కోసం ఎస్తేరు ప్రయాసపడిందండి, మొర్దుకై ప్రయాసపడ్డాడండి, నువ్వు ప్రయాసపడాలా. ప్రార్థన ప్రయాస, ప్రార్థన బలము, ప్రార్థన పోరాటం చేయి. నువ్వేమి తగాదులాడొద్దు, పోట్లాటలాడొద్దు, రూల్స్ మాట్లాడొద్దు, రెగ్యులేషన్స్ మాట్లాడద్దు, ఇవేమీ వద్దు, కానీ నువ్వు ప్రార్థన పోరాటం చేయి. ప్రభు సన్నిధిలో ప్రతిదినము గోజారు, ప్రతిదినము ప్రార్థన చేయి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో నీ ఉత్తరం అలా పరుచు. హిజ్కియా పరిచాడు, జయం పొందాడు, అశ్రు రంకెలు ఆగిపోయినాయి. ఈరోజు ఎవరెవరైతే రంకెలు వేస్తున్నారో, ఎవరెవరైతే తక్కువగా మాట్లాడుతున్నారో, ఎవరెవరైతే క్రైస్తత్వంలో మరి భయంకరమైనటువంటి విమర్శలు చేస్తూ ఎన్నో రకాలుగా హింసలు పెడుతున్నారో, ఆ అశ్రు రంకెలు ఆపబోయేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి, దగ్గర పడ్డాయి. కాబట్టి ప్రార్థన శక్తి పెరగాల. ప్రార్థన శక్తి పెరిగినట్లయితే కార్యాలు మనం అద్భుతంగా చూస్తాము. ఎస్తేరు ప్రార్థన ఆలకించాడు, మొర్దుకై ప్రార్థన ఆలకించాడు, నా ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. ఈ యొక్క 1950 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ని మళ్ళా రీచెకప్ చేయండి, క్యాన్సిల్ చేయండి అని మనం ప్రార్థన చేయాలా. అలాగే చెకప్ చేయడం కోసం, దాన్ని పునర్విమర్శ చేయటం కోసం జస్టిస్ బాలకృష్ణ కమిటీని కూడా వేశారు. అది ఇప్పుడు కొనసాగుతుంది. జూలై 10 ఏమో రిపోర్ట్ ఇవ్వాలి. ఆల్రెడీ నవంబర్లో ఇస్తే మరలా టైం ఇచ్చారు, పొడిగించారు. అసలు ఎలా ఉన్నాయి ఏంటి పరిస్థితులు, ఈ క్రైస్తత్వం ఫాలో అవుతున్నటువంటి ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాన్ని ఒకసారి అనాలిసిస్ చేయండి అని మరి కమిటీ ఉంది. ఆ కమిటీ కూడా పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వలాగున ఉన్న వాస్తవాలు చెప్తే చాలండి, జరుగుతున్న పరిణామాలు చెప్తే చాలు. ఇక్కడ ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా నేను చెప్తున్నాను ఎక్కడా ఎదిగింది లేదు. రాజకీయంగా చట్టసభల్లో మరి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవ్వరు గలమెత్తి మాట్లాడేవాళ్ళు మన కోసం ఎవరు లేరు. ఇది మీరు గమనించాలా. నీ దేవుని ఆత్మ ఘోషిస్తుంది, నీ కమిటీలో నుంచి, నీ జాతిలో నుంచి నీ కోసం నిలబడే నాయకుడు లేవాలా. ఇది దేవుని ప్రణాళిక, దేవుడు ఘోషిస్తున్నాడు, ఆత్మ ఘోష. నువ్వు ధైర్యంగా నిలబడితే, నువ్వు ధైర్యంగా దేవుని కోసము మరి దేవుని సన్నిధిలో బలంగా ప్రార్థన చేయగలిగితే నీకంటూ ఒక విలువ, నీకంటూ ఒక స్థానం వస్తుంది. ఈరోజు ఒక చర్చిని కూల్చారంటే, ఒక చర్చిలో ఉన్న విశ్వాసులను చెదరగొట్టారంటే, ఒక పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని దాక్షిణంగా చంపేశారంటే మన కోసం మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. స్త్రీలేమి, పురుషులేమి, పిల్లలేమి, పెద్దలేమి ఎవ్వరు కూడా భయపడకుండా మరి ఉన్నది ఉన్నట్లు మాట్లాడండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. నీవు నేను అని కాదండి. ఈరోజు వాళ్ళట్లా వీళ్ళట్లా విమర్శించుకోవద్దు దయచేసి. అందరము ఒక మాట మీద ఉండి దేవుని సన్నిధిలో విజయం పొందుకుందాం. అశ్రు రంకెలు ఆగిపోవాలా. ఆహాబుల యొక్క
మరి కుట్రలు కుతంత్రములు. బలహీనుడైన నాబోతు దగ్గర ఉంది ద్రాక్ష తోట. అది పితరులు ఇచ్చినటువంటి ద్రాక్ష తోట. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు, రాజ్యాంగంలో మత స్వేచ్ఛ అని దేవుడు ఇచ్చినటువంటి కృప. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని షెడ్యూల్ క్యాస్ట్ తరపున ఒక దూతగా నిలబెట్టుకొని ఆయన ఆ రోజు ఎవరు మరి లెక్క చేయలేదు, ఆయన మాటకి ఎవరు విలువివ్వలేదు. కాబట్టి ఆయన సమక్షంలో న్యాయమంత్రిగా న్యాయశాఖ మంత్రిగా చేస్తున్నప్పుడే ఇది చేశారు అంటున్నారు. ఎక్కడ నెగ్గనిచ్చారు? ఇప్పుడు నెగ్గనిస్తున్నారా మనల్ని? అప్పుడు ఆయన సింగిల్గా పోరాడాడు, త్యాగం చేశాడు. ఈరోజు మనకు కొంత వెసులుబాటు ఇచ్చాడు. ఈరోజు నువ్వు పోరాడు, సోషల్ ఫైట్ చేయండి. సోషల్ ఫైట్ చేసే వాళ్ళంతా లేవండి, త్యాగాలు చేయండి. ఆ రోజు కుటుంబాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిడ్డని పోగొట్టుకున్నాడు. ఆయన ఫీజు కట్టవలసిన డబ్బులు బిడ్డ ట్రీట్మెంట్కి అవసరమైతే ఆ డబ్బులు పంపించి త్యాగం చేశారు. కాబట్టి ఈరోజు నువ్వు నేను 4 ముద్దలు తినగలుగుతున్నాం. సమాజంలో ఒక ఇల్లు, కుటుంబం, మరి ఒక ఉద్యోగం అనే విలువలు కలిగి ఉన్నాం. లేదంటే ఎక్కడో ఊరి వెలుపల ఉండవలసినటువంటి మనం ఆయన త్యాగం. మరి నువ్వేం త్యాగం చేస్తున్నాం? త్యాగం చేయి. ఒక మనిషి ద్వారా 10 మంది బ్రతకటము అది తరతరాలకి దీవెన. ఈ అంశం కూడా నేను స్త్రీల కూడికలో మాట్లాడి ఉన్నాను. ఒకసారి ఆ మాట్లాడుతున్నప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు, ఆ వాక్కును బయటికి వెళ్ళనీయకుండా అపవాది ఎంతో అడ్డు వేసింది. కాబట్టి ఈ అంశాన్ని కూడా మీరు ఆలోచించండి. ఒక్క మృత తుల్యమైనటువంటి ఆ ఒక్కనిలో నుండే అనే అంశం ద్వారా మాట్లాడాను. అది కూడా వీడియో ఒకసారి చెక్ చేయండి. దైవ దీవెనలు పొందుకోండి. నెక్స్ట్ వీడియోతో ఈ యొక్క బేసిక్స్ అన్నీ కూడా నేను ఈ 1950 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అంటే ఏంటి అనే అంశం మీద బేసిక్ ఎలాగైతే స్టార్ట్ చేశానో ఈ అంశాలన్నీ కూడా నేను మరి వీలైనంత వరకు వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. మాకు కూడా ఎన్నో స్ట్రగుల్స్ అవన్నీ కూడా జయించి దేవుని పనిచేసే కృపను దేవుడు మాకు దయచేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.